వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మేళ్ల చెరువు ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. 3 రోజుల పాటు జరగనున్న జాతరకు సంబంధించి 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు, పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తుల వాహనాల కోసం పార్కింగ్ పాయింట్స్ తయారైనట్లు తెలిపారు. మండలంలోని జరగబోయే శివరాత్రి పండుగ అంతా కూడా పోలీస్ తరఫు నుంచి చేయాల్సిన అరేంజ్మెంట్లు అన్నీ కూడా పూర్తి అయినాయి. బేసికల్గా ఇక్కడ 26th నాడు జరిగే మహాశివరాత్రి పండుగ, అట్లాగే దాని తర్వాత కొన్ని పోటీలు, అక్కడ ఎడ్ల బండి రేస్ పోటీలు, కబడ్డీ పోటీలు, దాన్ని వేరే ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో 2-3 days అవి నడుస్తాయి. రాజంపేట ఆర్ఎండ్బి బంగ్లాలో శనివారం నాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బచ్చోటి భాస్కర్ మరియు కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టులకు పోలీసులు సకాలంలో సమాచారం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, సకాలంలో సమాచారం ఇచ్చి పాత్రికేయులకు సహకరించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని రాజంపేట ఏఎస్పీని వారు కోరారు. ఏఎస్పీ సార్ గారి మేము విన్నతులు ఒకటే చెప్తున్నాం. మా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పనిచేస్తున్న మీడియాకు ఎప్పుడు ఏం జరిగిన కూడా స్టేషన్ ప్రజలు మాకు సమాచారం ఇచ్చి మాకు సాధించాలని కోరుతున్నాం. ఏదైనా వార్త మిస్ అయితే పైనుంచి మా యాజమాన్యం ఎందుకు పంపడం లేదు మా మీద ఒత్తిడి చేస్తాను. కావున మాకు సమాచారం ఇచ్చి సహకరిస్తే కూడా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎల్లారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రుద్రారం గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకట్రామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ గారులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గడప గడపకు తిరుగుతూ ఆల్ ఫోర్స్ ఉట్కూరి నరేందర్ రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు రెండో నెంబర్ ఉంటుంది కదా, ఇక 1 అని పెట్టి అంతే. నువ్వు ఆయన టిక్కు బిక్కు పెడితే చెల్లది పెట్టు. కూడా పట్టభద్రుల సంబంధించినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి, మరి 2వ నంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు మరి వేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు, ముట్కూరు నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయనకు ఓటు వేసిందిగా మరి పట్టభద్రులందరినీ కూడా, ఉపాధ్యాయులు పట్టభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా అదేవిధంగా రుద్వారం గ్రామంలో మరి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో కూడా మరి విద్యావంతులు ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 22 మంది ఉన్నారు. పక్కకు చిన్న గ్రామం అయినటువంటి హనుమాజీపురం గ్రామంలో కూడా 14 మంది మరి పట్టభద్రులు ఉండడం చాలా సంతోషకరం. మరి అందరూ కూడా ఈరోజు చైతన్యవంతులు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలైన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున మరి అభివృద్ధి పనులు చేస్తూ ఉంది కాబట్టి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి సమీపంలో ప్రైవేటు బస్సు కుంభమేళ వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. కర్ణాటక అనంతపురం నుంచి 40 మంది యాత్రికులు ప్రమాదం జరిగింది. బస్సు గిరిగెట్ల జొన్నగిరి మధ్య పొలం పక్కన దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో తులసి, లక్ష్మయ్య, ఉమాదేవి, పూర్ణిమ ఉన్నారు.
కాకినాడ జిల్లా మండల కేంద్రమైన ప్రతిపాడు నియోజకవర్గంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిహెచ్సిలో హాస్పిటల్ పరిస్థితులను, అదేవిధంగా వైద్య విభాగం ఏ విధంగా నడుస్తుంది అనే విషయంపై సూపరింటెండెంట్ సౌమ్య మైకేల్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం మన ముందు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించి సౌమ్య మైకేల్ సూపరింటెండెంట్ అయితే మన ముందు ఉన్నారు. ఒకసారి ఆమెతో పూర్తి వివరాలు, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ పరిసరాల్లో ఆవరణ విధానం ఏ విధంగా ఉంది, అసలు వర్కర్స్తో ఏ విధమైన రీతిలో నడుస్తుందనే విధంగా ఒకసారి మనం వారితో మాట్లాడి కనుక్కునే విధంగా వెళ్దాం. మనం చెప్పండి, ఏంటి ఇక్కడ మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏ విధంగా నడుస్తుంది, ఈ ఆవరణలో డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఎటువంటి విభాగంలో నడుస్తుంది చెప్పండి. నేను ఇక్కడికి మార్చ్ 15th వచ్చానండి. నేను పిడియాట్రిషియన్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫస్ట్ పేషెంట్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక హాస్పిటల్ డెవలప్ అయింది, లేకపోతే ఒక హాస్పిటల్ బాగా పనిచేస్తుంది అని అంటే దాంట్లో ఫస్ట్ అడ్మిషన్స్ బాగుండాలి, పేషెంట్ ఫీడ్బ్యాక్ బాగుండాలి. వెంటనే అందుకు ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఎంత మందిని మనం రిజిస్టర్ చేస్తే అంతమంది అడ్మిషన్స్ లాగా మనకి స్టేట్ లెవెల్లో తెలుస్తుంది. సో ఫస్ట్ మేము డాక్టర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని, స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుని, మెయిన్ మనం పేషెంట్ కేర్ లో మనం టాప్ లో ఉండాలి, దీనికి ఏమేమి చేయాలి అని క్రైటీరియా పెట్టుకున్నాం. ఇప్పుడు మాకు సెకండరీ హెల్త్ నుంచి ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ అని లేకపోతే అన్ని అడుగుతా ఉన్నారు ఇప్పుడు. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి ఆబా అని ఉంది, అంటే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నమాట. పేషెంట్స్ ని రోజు ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది చూస్తారు. సో ఫస్ట్ నేను వచ్చినప్పుడు 150 అట్లా ఉండేది ఓపీ. ఈ రోజు మరి మీరే చూసినట్టయితే 400 నుంచి 450 ఉంటారు. మంగళవారాలు గర్భిణీలు కూడా వస్తే 450 పైన ఉంటారు. మోరోవర్ ఆరోగ్యశ్రీ కేసెస్ మేము మరి ఈ రోజు గర్వంగా ఏం చెప్పుకుంటున్నామంటే మా అన్ని స్పెషాలిటీస్ కూడా టాప్ లో ఉన్నాయి స్టేట్ లో. మేడం, అంటే 90% చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే మన హాస్పిటల్ ఉందో హాస్పిటల్కి సంబంధించి గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వారికి ప్రతిదీ మన దగ్గర సౌకర్యాలన్నీ సమకూర్చున్నాయి మేడం. ఇప్పుడు గర్భిణీల్ని మేము ఏం ఆలోచించామంటే చాలా మంది ఫస్ట్ 9 months ఎక్కడో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడే మందులు అన్ని తీసుకుని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని మా దగ్గరికి డెలివరీ రావటం గమనించాం. సో అందుకు గర్భిణీల రోజున తర్వాత పిఎంఎస్ఎంఏ అని ప్రతి నెల 9వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు స్పెషల్ గా మరి నేను అట్లాగే గైనకాలజిస్ట్ డాక్టర్స్ మాట్లాడి వాళ్ళకి అన్ని చెప్పాం. అన్ని ఇన్వెస్టిగేషన్స్ గవర్నమెంట్ లో ఫ్రీగా ఉన్నాయి. పాపం వీళ్ళకి తెలియక బయట చేయించుకుంటున్నారు. అలాగే మందులు కూడా ఐరన్, బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే బయట వెళ్ళినప్పుడు థైరాయిడ్ అని లేకపోతే ఈసీజీ పరీక్ష ఇవి చేయించుకోవటం మిస్ అవుతారు. మన దగ్గర ఏంటంటే ఒక్కొక్కసారి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, షుగర్ ఉన్నా లేకపోతే థైరాయిడ్ ఉన్నా లేకపోతే హస్బెండ్ వైఫ్ వేరే ప్లస్ మైనస్ గ్రూప్స్ ఉంటాయి కదా, అలా RH ఇన్కంపాటిబిలిటీ ఉన్నా ఆ ఇంజెక్షన్ కూడా బయట పాపం వీళ్ళు 5,000 పెట్టి చేయించుకునేవారు. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ అన్నమాట, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడైతే యాజ్ ఆన్ టుడే గవర్నమెంట్ అన్ని సప్లై చేస్తుంది. ఇన్వెస్టిగేషన్స్ అన్ని మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంది, అట్లాగే మందులు కూడా అన్ని అవైలబిలిటీ ఉంది గర్భిణీకి. ఓకే మేడం, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే మీకు కొంచెం ఎక్కువగా బాగా సీరియస్ అయిన కేసులు కానీ ఇటువంటి ఏమైనా మనం కాకినాడ GGH తరలించడం కానీ ఇటువంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారా మేడం? అయితే ఇది వరకు వచ్చినప్పుడు పేషెంట్స్ కంప్లైంట్ చేసింది. తర్వాత లోకల్ లీడర్స్ కూడా ఏం చెప్పారంటే, మేడం ప్రతి కేసు రిఫర్ ఎక్కువ పెట్టేస్తున్నారు అని మాకు చెప్పడం జరిగింది. సో మార్చ్ నుంచి మీరు చూసినట్టయితే మా గ్రాఫ్ రిఫరల్స్ 100 నుంచి అలా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ఈ రోజు అంటే మా గ్రూప్ లో, మా CHC గ్రూప్ లో ప్రతి కేసు రిఫరల్ ఎందుకు చేస్తాం, నిజంగా రిఫర్ చేసే పరిస్థితి ఉందా లేదా అవన్నీ చూసుకుని మాక్సిమం మన దగ్గరే 99% రిఫరెన్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. ఇక్కడ చేయవలసినవి ఇక్కడే చేసి ఏదైనా మరి ఆపరేషన్ చేయవలసినటువంటి కేసెస్ అయినా, ఇక్కడ జరగనటువంటి కేసెస్ CT, MRI లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ లేనివి, యాక్సిడెంట్ కేసెస్, మేజర్ యాక్సిడెంట్స్ ఉంటాయి కదా అలాంటివి తప్ప మిగతా అన్ని మాక్సిమం ఇక్కడే చేస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు శ్రీ స్వామివారి ధ్వజారోహణమునకు రష్యాకి చెందిన విదేశీయ భక్తులు సందడి చేశారు.
ముందుగా వీరు దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ జలవినాయక స్వామి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ముషీరాబాద్లోని శ్రీ అరబిందో భవన్లో శ్రీ అరబిందో అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువ నాయకులు జయసింహ, బీఆర్ఎస్ స్టేట్ మాజీ సెక్రటరీ హరిబాబు, అరబిందో భవన్ చైర్మన్ శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆరిఫ్, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ అన్ని బాగా చెప్తుంది సార్. ఇంతకుముందు గతంలో ఉన్న పిల్లలకు ఒకటే ఉంటుండే, ఇప్పుడు పిల్లలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు కూర్చుంటున్నారు పిల్లలు ఫోన్ పడితేనే మనకి రకరకాల కథలు కనిపిస్తారు. నాటే పొడిచి పర్సెంట్ ఆ టైం వెళ్ళకపోతున్నారు. అది ఇస్తే వాళ్ళే అదృష్టవంతులు, నేను కనుక మనం అదృష్టవంతులు. మరి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ అరబందో ఆశ్రమం అందరికీ నేను నా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే నేనే కాబట్టి మీకు ఎలాంటి అవసరం నేనున్నా కానీ సరే మా అబ్బాయి హరిబాబు చెప్పినా సరే చీఫ్ తెలియజేస్తూ గవర్నమెంట్ పరంగా ఏమైనా అవసరం ఉంటే మాకు తెలియజేయండి, వారిని తీర్చే ప్రయత్నాలు చేస్తాం. మనం మీకు అందరికీ సహకరించేటువంటి ఎప్పుడు చేస్తాను తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నేను అటెండ్ అనుకుని నేను ఒక అదృష్టవంతం భావిస్తున్నాను కదా. ఆ మాత ఆశీర్వాదాలు అందరికీ కాకుండా మీతో పాటు నాకు ఉండాలని కోరుకుంటూ జస్ట్ సింగర్ ఎక్కడ పోయిందో సింగర్ కనిపిస్తుంది అమ్మాయి కెమెరా గోపాల్ గారికి, వారి అబ్బాయి జయసింహ గారికి, యువ నాయకులు, అలాగే ఆరిఫ్ గారు, శ్రీనివాస్ గుప్తా గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి మాతలకు, అన్నదమ్ములకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మాత గారి యొక్క బర్త్డే సందర్భంగా మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మేము చిన్న ఉన్నప్పటి కూడా ఇదే పరిసర ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం. కానీ ఇంత చక్కటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయని ఇప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు, అండ్ మాకు కూడా తెలియదు ఇంత బాగా అరవిందో ఆశ్రమం ఉంది ఇక్కడ తెలుసు. కానీ నిజంగా మా ముఠా గోపాల్ గారు చెప్పారు, రాగానే ఒక డివైన్ ప్రశాంతత అనేది కనబడతా ఉంది. కానీ నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికీ సహకారం, పిలిస్తే ఎప్పుడు పిలిచినా 24 hours లో పలికేటువంటి వ్యక్తి ఆయన. సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఈ యొక్క ఆశ్రమానికి ఉంటాయని కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఎలాంటి విషయమైనా కానీ వారు ముందుండి పరిష్కరిస్తారు. చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ యొక్క అరబిందో గారి యొక్క ఆశ్రమంలో మనం అందరూ కూడా కలుసుకోవడానికి నిజంగా చాలా గర్వంగా ఉంది. మఖ్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో శ్రీ దుర్గాదేవి 24వ సంవత్సర మహాయజ్ఞ మహోత్సవం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముదిరాజ్ సంఘం పెద్దలు పాల్గొన్నారు. భద్రం కర్ణే విదుర్యామ దేవాః భద్రం పశ్యేమస్యభిర్యజత్రాః స్థిరైరంగైస్తువాం స్వస్తిమాభిః వ్యధేమ దేవశితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతిః. పాదాలకు పసుపు కుంకుమ, ముఖానికి పసుపు కుంకుమ పెట్టండి. లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్మయం విందేయం కామశ్వం పురుషానహం కల్పపూర్వాం రథమద్యం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహువాయే శ్రీర్మాదేవి జూషతాం కాంచోత్పితాం హిరణ్య ప్రాకారమార్ధ్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం వస్నే స్థితాం పద్మవర్ణాం తామిహోపవయే శ్రియాం. ఓం నమో పెద్దమ్మ తల్లి దేవతాభ్యం నమః. ఆ పూలదండం ముట్టుకొని దండం పెట్టుకోండి. ఆయనే జపరాయణే దుర్వారోహంతు పుష్పిణి హృదచ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహే ఇమే. కొంచెం నక్షత్ర రెండో చేతితో పోసుకొని కుడి చేతితోటి అమ్మవారి పాదాల దగ్గర వేయండి. ఓం నమో. కుడి చేతితోటి ఇట్లా వేసుకుంటావాలి. కొంచెం కొంచెం పట్టుకోండి, ఎన్ని ఓపుకోకండి. చంచలాయ నమః. పాదౌ. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో సంత మార్కెట్ వద్ద వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడి వద్ద ప్రతి శనివారం మహిళా భక్తులందరూ కలిసి ఒక కమిటీ ఏర్పడి గుడి వద్ద భోజనాలు తయారు చేసి 500 భక్తులకి అన్నదానం జరిపిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుండి భక్తుల సహకారాలతో మహిళా కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు అండి రామకుర్తి అఖిల్ గారు 50 రూపాయలు కాను చేశారు. వారిని వారి కుటుంబాలు ఎవరినంటే ఎవరిగా కోరి ప్రార్థిస్తున్నామండి. అన్నం వృధా చేయొద్దండి, మీరు తిన్నంతా వేయించుకోండి. అన్నం వృధా చేయొద్దు, మీరు తిన్నంతా వేయించుకోండి. అందరూ వచ్చే రాత్రి ఎవరినో ఎవరిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఇప్పుడే అందించండి. సింగిల్ డే సంజయ్ గారు 100 రూపాయలు కానుక వచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆయన చేశాం సెలవు కార్యక్రమాన్ని కోరి ప్రార్థిస్తున్నాను. సంఘానికి రాత్రి కోరి ప్రార్థిస్తున్నాను.
ఎలాగండి భక్తులందరూ వచ్చి ప్రసాదం సేకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దానం ఏది లేదండి. పప్పులు కానీ ఉప్పులు కానీ ఏ రకమైన ప్రయాణం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రాంతం అప్పట్లో వేసిన కోసం కూడా అన్నసంతర్పణ జరుగుతుందండి. భక్తులందరూ వచ్చి ప్రసాదం సేకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు కూరగాయలతో మొన్న వీడియో పేలేదు. ప్రతి ఒక్కరికి కుటుంబ ఆర్థిక భద్రత కొరకు జీవిత బీమా కల్పించాలనే సంకల్పంతో శనివారం టాటా ఏఐ లైఫ్ దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సంకల్ప యాత్ర పేరిట వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సికింద్రాబాద్ బ్రాంచ్, విన్ విజన్ ఐ హాస్పిటల్,
డాక్టర్ సురేంద్రనాథ్ సిఇఓ మరియు టి నాగరాజు మేనేజర్ సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. మరికల్ మండలం చిత్తనూరు గ్రామ సమీపంలో విత్తనాల కంపెనీని రద్దు చేయాలని శనివారం చిత్తనూరు విత్తనాల ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డాక్టర్ పి యాదగిరి చిన్న చింతకుంట మండల కేంద్రంలో వాల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు డాక్టర్ పి యాదగిరి మీడియా ముందు మాట్లాడుతూ సోమవారం 24న మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు విషపూరితమైన విత్తనాల కంపెనీని తొలగించాలని వివిధ మండలాల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కదలి వచ్చి ధర్నాను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాకు తరలించొద్దు నల్గొండ జిల్లాకు రంగారెడ్డి పాలమూరు జిల్లా నీటిని తరలించొద్దు. ఇవ్వాలి కోయిల్సార్ ఆయకట్టు కింద 52,000 ఎకరాలకు నీరు ఇవ్వాలి. కోయిల్సార్ ప్రాజెక్టు కింద 52,000 ఎకరాల సాగు నీరు ఇవ్వాలి. రద్దు చేయాలి. చిత్తనూరు విత్తనాల కంపెనీ రద్దు చేయాలి. తేల్చాలి. కృష్ణా నది జలాల వాటా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఎంత తేల్చాలి. జిల్లాకు కృష్ణా నది జలాల వాటా తేల్చాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టీఎఫ్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఈ గోడ పత్రిక విడుదల చేయడమైంది. ఎందుకంటే మనకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జలాల వాటా తేల్చడం లేదు ఈ ప్రభుత్వము. అట్లాగే కోయిల్సార్ ప్రాజెక్ట్ కింద 52,000 ఎకరాలకు నీరు అందిస్తామని ఆ రోజుల్లో దీన్ని ప్రకటించిండ్రు.